హలో హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో గైస్. ఈరోజు మనమైతే ద స్కేరీ టీచర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. అందుకన్నా ముందు ఇంకా ఎవరెవరైతే లైక్ చేసుకోలేదో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అసలు ఈరోజు మా స్కూల్లో ఏం జరిగిందో తెలుసా గైస్? అసలు ఈరోజు మ్యాథ్స్ రిజల్ట్ పేపర్లు ఇచ్చారు, ఎగ్జామ్ పేపర్లు రిజల్ట్. నాకు అందులో 92 మార్క్స్ వచ్చినాయి, 8 మార్క్స్ పోయినాయి. అయినా మా మేడం నన్ను కొట్టారు. ఆ 8 మార్క్స్ ఎందుకు పోయినాయని నేనైతే ఏడ్చాను క్లాస్ రూమ్లో. దానివల్ల నా పరువు పోయింది క్లాస్ రూమ్లో. ఈరోజు మా టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడిపిద్దాం, మామూలుగా ఉండదు. లెట్స్ గో. అదిగోండి గైస్, మా మ్యాథ్స్ మేడం చింపాంజీ మొహన్. ఈరోజు 30 తిప్పలు పెడదాం మా మ్యాథ్స్ మేడంని. మిస్టీ ఈజ్ ద క్రూయల్ అండ్ ఈవిల్ టీచర్ ఆఫ్ స్కూల్. అన్లక్కీలీ షీ ఈజ్ అవర్ మ్యాథ్ టీచర్. మా టీచర్ పేరు మీకు చెప్పడం మర్చిపోయా కదా, ఈ చింపాంజీ మొహన్ దాని పేరు మిస్టీ. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ హర్ యాంగర్ అండ్ పనిష్మెంట్స్. నిజమే, చాలా పనిష్మెంట్స్ ఇచ్చిద్ది, చాలా యాంగ్రీగా ఉంటుంది. యూ హ్యావ్ టు టీచ్ హర్ లెసన్ బై సెట్టింగ్ ఏ ప్రాంక్స్ ఇన్ హౌస్. ఓకే, ప్రాంక్స్ అయితే సెట్ చేద్దాం వెళ్ళి. మా మేడం రేపు పొద్దున్న స్కూల్కి రాకూడదు, ఇంకా సెలవులు తీసుకోవాలి, ఒక సంవత్సరం సెలవు తీసుకోవాలి మనం. ఫైండ్ మౌస్ ట్రాప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టేబుల్ టు టార్చర్ మిస్టీ. ఓకే, మనమైతే ఇప్పుడు ఒక మౌస్ ట్రాప్ అంటే ఎలకల్ది బోను కనిపెట్టి దాన్ని టేబుల్ మీద పెట్టాలంట. ఇంకా వెళ్దాం పదండి, వెళ్ళి 30 తెప్పలు పెడదాం. అదిగో ఇప్పుడే లెక్సింది చింపాంజీ మొహన్. ఈరోజు ఆదివారం కదా, 10ంటికి లెక్సింది చింపాంజీ మొహన్. దీని పేపర్ చదివే అలవాటు కూడా ఉందని నాకు తెలియదు గైస్. ఏం చేస్తాం? అమ్మ ఇది ఏడో ఉంది గైస్, ఇప్పుడు వెళ్తే చూసిద్ది ఇంకో. ఇంకా తర్వాత మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి నా గురించి చెప్పింది ఇంకో, ఇట్లా వచ్చి ఇబ్బంది పెట్టా అని. మా మమ్మీ వాళ్ళు నన్ను ఎగిరేడుతుంటారు. ఇంకా అందుకని దీనికి కంపడకుండా వెళ్దాం. చూసే పోవే. ఇటు తిరుగుతున్నా లేదా? ఓకే గైస్, ఇటైతే తిరగట్లా. ఓకే, ఈ కబోర్డ్లో ఏమైనా ఉన్నా? ఓపెన్ 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 చేయరా. ఇదిగోండి గైస్, ఇక్కడే ఉంది మౌస్ ట్రాప్ వచ్చేసి. పదండి వెళ్ళి అక్కడ టేబుల్ మీద పెట్టమన్నారు కదా, టేబుల్ మీద అయితే పెట్టేద్దాం. పెట్టరా, పెట్టేసాం. దీని మీద పేపర్ అయితే వేసేద్దాం. ఎట్లా ఇప్పుడు పేపర్ తీసుకుంటుంది కదా మిస్టీ, తీసుకున్నప్పుడు అరే ఎవరా దీన్ని అక్కడ సెట్ చేసింది అని చెప్పి అరుతుంది. ఇంకా అప్పుడు మనం చూసి అయితే ఎంజాయ్ చేద్దాం. రా మిస్టీ, దా దా చింపాంజీ మొహన్ అదా. ఆ కోతి జుట్టు చూడండి, అది మై హ్యాండ్ అంట, మై హ్యాండ్. పెద్ద మాకు చేతులు ఉన్నాయి, మరి నువ్వు కొట్టినప్పుడు లేదా చేతుల మీద పెద్ద అరుస్తుంది. అది ప్లాన్ సక్సెస్. డిక్క 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 డిక్క. దీన్ని చంపేద్దాం గైస్ ఈరోజు. మామూలుగా ఉండదు మన ప్లాన్ అయితే. వర్కౌట్ అయింది. ఎందుకంటే అక్కడ రెడ్ క్యాప్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు కదా, నేనమాట. నెక్స్ట్కి అయితే వెళ్ళిపోదాం. యాడ్ సాల్ట్ ఇన్ మిస్టీస్ బ్రేక్ఫాస్ట్ టు టీచ్ హర్ ఏ లెసన్. సాల్ట్ మీద కూడా ఒక లెసన్ ఉంటుందా గైస్? నాకు తెలియలేండి, మీ స్కూల్లో ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఏం లేదు గైస్, మిస్టీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసుకుంటుంది. ఆ బ్రేక్ఫాస్ట్లో మనం సాల్ట్ కలపాలి. అది కూడా అదే అనమాట, చేతిలో పట్టుకొని వెళ్తాం కదా, అదే బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేస్తే ఇంకా డిన్నర్ తినలో లంచ్ తినలో ఏమి తిన గైస్, అలా చేస్తాం ఇప్పుడు మనం. లొకేషన్ గైస్ దోమోహంది. ఇప్పుడు అట్లా నాకు దీని గురించి తెలిసి నేనైతే ఒక 500 తెచ్చుకున్నా. అదిగోండి లాక్ పిన్ అనమాట. దీంతో దేనైనా ఓపెన్ చేసేయచ్చు. తీసేసుకుందాం. ఓపెన్ చేసారా, లెట్స్ గో. ఓపెన్ ఇది ఓపెన్ చేస్తాం. ఇప్పుడు అది యాడుందో సర్లేండి గైస్, యాడున్నా సరే మనకి ఎందుకు. ఇదిగోండి ఇక్కడే మన అదృష్టం చూడండి గైస్, ఇక్కడే ఉంది సాల్ట్. ఇప్పుడైతే కలిపేద్దాం ఫాస్ట్గా. దీంట్లో ఉరకరే, మళ్ళీ ఆ దొంగమొహం వచ్చిందనుకో పట్టేస్తుంది. ఊరుకు అది రా మిస్టీ రా. ఐఎమ్ ద బెస్ట్ షెఫ్ ఇన్ వరల్డ్ అన్నావు కదా ఇందాక. ఇప్పుడు దా తిను. ఇంకా లంచ్ తినో డిన్నర్ తినో, నువ్వు అట్ట చేసా. తిను. తింటలేదు కదా, తాగుతుంది. సరే తాగు. అది కక్క అది జబర్. అది గైస్ మన ప్లాన్ అయితే వర్కౌట్ అయిపోయింది. మామూలుగా ఉండదు మనతోటి. మామూలుగా ఉంటుందా గైస్ మనతో? చెప్పండి, మీరు చెప్పండి. అది దోలు తీరిందా మిస్టీ? దోలు తీరిందా? లేకపోతే నన్ను కొడతావా? నీ వల్ల నా పరువు పోయింది కదే స్కూల్లో. ఇప్పుడు
ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతా. ఓకే, ఇక్కడ ఇంకో టాస్క్ వచ్చింది. మెస్ విత్ ద టీవీ సో దట్ మిస్టీ కెనాట్ వాచ్ హర్ ఫేవరెట్ హర్రర్ షోనా? కరెక్టేలేండి, దయ్యం మొహం దానికి దయ్యం షోలే కరెక్ట్. ఓ అదిగోండి. ఓహో అదే గైస్ టీవీ. ఓ పాటలు ఏంటనే, ఈ దయ్యం మొహంది పాటలు కూడా వినిద్దని చెప్పి నాకు ఇప్పుడే అర్థమైంది. ఓ ఇదేంటిది, లాఫింగ్ గ్యాస్, స్నీజింగ్ గ్యాస్, డాన్సింగ్ గ్యాసా? ఓకే, డాన్సింగ్ గ్యాస్ అయితే సెలెక్ట్ చేద్దాం. మిస్టీ మీద అయితే వేస్తుందో. ఏ డ్యాన్స్ అయ్యి అదేంటి డ్యాన్స్ రా రే అన్నా, ఈ అమ్మ అవుసే నువ్వు డ్యాన్స్ ఆపే. నీ డ్యాన్స్ వస్తే అవడానికి దడుచుకుని కళ్ళు తిరిగి పడిపోతాను, నువ్వు ఆపే. అన్న మీరైతే అటు చూడకండి, దాని డ్యాన్స్ అయితే చూడకండి, ఇటే చూడండి. మళ్ళీ కళ్ళు తిరిగి రివీల్ హింటా ఏంద్రా ఇది? రివీల్ హింటే ఇస్తారేంటి రే? మళ్ళీ కామెంట్ సెక్షన్లో నన్ను వేసుకుంటారా ఇచ్చేసాడు. స్మాష్ ద టీవీ విత్ క్రోబార్ అంట. ఇప్పుడు ఈ క్రోబార్ని ఆడెత్తకాలి గాయస్. నన్ను అయితే కామెంట్లో అడగద్దు, ఆడే తీసుకో అని చెప్పి ఇచ్చాడు. అది హింట్ వచ్చేసి. ఓకే, క్రోబార్ వేయడం లేదా మన లక్ గైస్. అది వేసేద్దాం టీవీని. కొట్రా అది నైస్. ఇంకెక్కడి నుంచి అయితే ఉరుకుదాం. పరుగో ప్రకాష్ రాజ్, డిక్కు ఉరుకురా రే, ఊరుకో స్పీడ్ ఊరుకో. ఇప్పుడు చూద్దాం ఈ మిస్టీ ఏడుపుని. అసలు సాటిస్ఫైయింగ్గా ఉంటుంది గైస్, అసలు మామూలు. అది ఏంది గైస్, ఇంకా రాదు, వచ్చేస్తుంది. దా మిస్టీ దా, ఇప్పుడు చూడు నీ హరష్ దయ్యమోహన్నానికి హరష్ అది చూసింది. ఏడు అది ఏడుస్తుంది గైస్, మామూలుగా ఉండదు మనతో. ఏడు లేకపోతే నన్ను కొడతావా? మామూలుగా ఉండదు, నీకు ఇంతే ఉండాలి. మనతో మామూలుగా ఉండదు గైస్, మనతో ఎరా తీసేస్తాం. సంతోషం పుడుతుంది, మామూలుగా ఉండదు. ఇంకొక 10 రోజులు కాదు, దగ్గర సంవత్సరం రోజుల పాటు రాకూడదు ఇంకా మా స్కూల్కి. అట్టుండాలి మన ప్రాంకులు, లేకపోతే నన్ను కొట్టిద్దా. ఇప్పుడు చూస్తాగా నేను చేసే ప్రాంకులకి అట్టొచ్చిద్దో రేపు స్కూల్కి. రూయిన్ మిస్టీస్ డ్రెస్ టు ప్రివెంట్ హర్ ఫ్రమ్ గోయింగ్ టు హర్ మస్కిటో పార్టీ. మస్కిటో అంటే దోమలతో చేసుకుంటుంది ఏంది? వై షుడ్ షీ బీ అలౌడ్ టు హ్యావ్ ఎనీ ఫన్? ఓకే గైస్, మిస్టీ అయితే ఒక దోమలతో పార్టీ అయితే పెట్టుకుందంట. ఇప్పుడైతే వెళ్ళి ఆ డ్రెస్ని చింపేయాలి. ఆ డ్రెస్ని చింపేసి మనమైతే అంటే లైక్ ఆ డ్రెస్ని ఏదో చేసి అదేనా డ్రెస్ గాయస్. ఇప్పుడు మిస్టీ ఏమంటుందో మీకు ఇక్కడ సౌండ్ తగ్గించేసే కానీ ఏమంటుందో తెలుసా గైస్? ఇప్పుడు ఏ డ్రెస్ చేసుకోవాలి, ఏ డ్రెస్లో అయినా అందంగానే ఉంటాగా అంటుంది. బొంగు చెంపాంజీ మొహంది. దాన్ని చూస్తే కప్పలు కూడా వాంతింగ్ చేసుకుంటాయి. అలాంటిది నేను ఈ డ్రెస్ తీసుకుంటే బాగానే ఉంటుందంట. ఏంది గైస్ ఇది? గ్రానీ పెట్టిన ట్రాపులు పెడుతుంది. ఇది ఏమన్నా గ్రానీ వాళ్ళు చెల్లేంది దీన్ని అమ్మ. ఇప్పుడు ఉంటలే దీనికి ఏడిపిపోతే నా పేరు మార్చుకుంటా. ఆల్రెడీ ఏడ్చేసింది కదా, ఇంకేముంది. మనమైతే ప్లాన్ సక్సెస్ అయిపోయింది, ఏడిపిద్దాం అనుకున్నాం, ఏడిపించేసాం. అయినా ఏంది చేసి ఇది గ్రాండ్ వాళ్ళు చెల్లయింది, దీనికి దొరకముందే పారిపోవాలి అక్కడ నుంచి. అది కానీ ఇప్పుడే వస్తుంది. గుచ్చేసుకుందరా ఇంకా వదిలేండి. ఇక్కడ ఎనర్జీ డ్రింక్ ఉంది, తాగేద్దాం. అంటే నేనే పెట్టుకున్నా వేసిందాక, అంటే లైక్ దీన్ని ఏడిపించిన తర్వాత పార్టీ చేసుకోవడానికి పెట్టాను అక్కడ. ఇంకా ఇప్పుడే తాగాల్సి వచ్చింది, మనల్ని ఆ ట్రాప్లో ఇరికిచ్చింది కాబట్టి. దా మిస్టీతో ఇప్పుడు నీ డ్రెస్ చూసి ఏడు అది రా వెళ్తున్నా. ఏంది ఇంకా వెళ్ళలేదా? చూసే పోవే, ఏడవే, నీ ఏడుపు నేను చూడాలి. వెళ్ళు త్వరగా ఫాస్ట్. నడకల్లో నడక నీ హంస నడక అది ఏడు టంట ఏడు మౌలు ఉండదు. మన ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయింది, మౌలు ఉండదు గైస్ మనతోటి. ఇంకా అలాగే గైస్ మీ అందరికీ తెలియని ఒక సీక్రెట్ ఏంటో చెప్పనా? ఆ చింపాజీ మొహం దానిపైన జుట్టు ఉంది కదా, ఆ జుట్టు వచ్చేసి విగ్ అనమాట. దాన్ని గాలితో కొట్టామనుకో ఎగిరిపోద్ది, ఇంకా అప్పుడు గుండె ఉంటుంది. ఇంకోటి టాస్క్ అయితే వచ్చింది. ప్లేస్ ఏ పిన్ ఆన్ సోఫా సో దట్ ఇట్ పించెస్ మిస్టీస్ అండ్ ఎంజాయ్ వాచింగ్ హర్ సఫర్. ఓకే, ఒక పిన్ అయితే తీసుకొని సోఫాలో పెట్టాలంట. ఆ సోఫాలో పెట్టినప్పుడు ఆ పిన్ మీద మిస్టీ కూర్చుంటుందంట. ఓకే, ఇప్పుడైతే ఏమంటుంది తెలుసా గైస్? మీకు ఇక్కడ సౌండ్ తగ్గించేసా కానీ ఏమంటుంది తెలుసా?
ఐ లవ్ టీ అంట. మరి ఆ టీని పెళ్లి చేసుకోబోయో అనవసరంగా మా కప్పగాడు బలేయండు నీకు. నా కప్పగాడు ఏం తక్కువ అనుకున్నారా? ఆడు ఎదవే. ఇగో ఈ మిస్టీ ఆ కప్పగాడు ఇద్దరు ఒకటే అనమాట. పిన్ ఆడుంది మన లెఫ్ట్ సైడే ఉంది. ఓకే దొరికేసింది పిన్ వచ్చేసి. ఇప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ సోఫా మీద అయితే పెట్టేద్దాం. ఓకే సోఫా మీద పెట్టేశాను. కానీ మిస్టేక్ దొరకకుండా ఈ క్లాత్ అయితే కప్పేద్దాం. లెట్స్ కప్పేసాం. అది ఇప్పుడైతే మిస్టేక్ అయితే చూసుకోకుండా కూర్చుంటుంది. మిస్టేక్కి ఆ పిండి అయితే గుచ్చుకుంటుంది. ఇంకా మిస్టేక్ అయితే అని చెప్పి ఏడుస్తుంది. ఇది నేను కళ్ళారా చూస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది. అది కూర్చోమంటే అది గుచ్చుకుందా ఏం నరుతున్నా ఏంది లేపు కొడతా. మీకు తెలుసు కదా గైస్ మనం ఫ్రీ ఫైర్లో అట్ట లేపు కొడతాం అందరినీ హెడ్ షాట్లు. అట్నే దీన్ని కూడా లేపు కొట్టాలి. ఏం నరుతుంది అది మామూలుగా ఉండదు చంపేస్తా నిన్ను. ఓకే ఇంకొక టాస్క్ అయితే వచ్చింది. మిస్టేక్స్ ఈవిల్నెస్ నోన్స్ నో బౌండ్స్ సెట్ ఫ్రీ ద పూర్ క్యాట్ దట్ షీ హ్యాస్ లాక్డ్ అప్. అంటే కాదు ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే ఒక క్యాట్ని ఈ సైకో మొహంది దాచిపెట్టి అదిగోండి ఆ కేజీలో వేసి టార్చర్ చేస్తుందండి. ఇప్పుడు మనం ఆ క్యాట్ని అయితే ఇడిపియాలి దీనికి తెలియకుండా. లేకపోతే సైకో మొహంది గైస్ ఇది పెద్ద. మీకు తెలుసో తెలీదో ఇది పెద్ద సైకో మొహంది. ఇప్పుడు వెళ్ళి ఆ క్యాట్ని అయితే ఇడిపిద్దాం. దీన్ని టార్చర్ చేయాలి గైస్. అసలు నోరులేని జీవిని అట్ట చేయించా గైస్ చెప్పండి. మీరు అట్ట ఇబ్బంది పెట్టచ్చా నోరులేని జీవిని? ఇంకేం ఇటు సైడ్ నిచ్చిన ఉంది. ఓకే ఈ నిచ్చిన ఎక్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఆ క్యాట్ని అయితే కాపాడదాం. ఏంది ఎక్కరా? ఓకే మనకైతే భయమే కానీ ఎక్కేసాం. ఇంకేం చేయాలి? ఇక్కడ జిమ్ ఉంది. ఈ కోతి మొహం జిమ్ కూడా చేసిద్ది. అయినా ఏడా ఏమో ఉండదు ఫలితం. ఇవ్వండి అయినా ఈ పెద్ద జిమ్ ఏం చేయదు గైస్. నీకెలా తెలుసు బ్రో అంటారా? ఎందుకు తెలీదు అసలు దీన్ని జిమ్ చేసే మొహమేనా చెప్పండి. అసలుకి ఇది విగ్గులు వేసుకునే మొహం. ఇది జిమ్ములు చేసిద్ది అంట మళ్ళీ. అసలు ఈ క్యాట్ ఆడుందిరా గైస్. ఈ మిస్టరీ రూమ్ అయితే దొరికింది కానీ ఈ క్యాట్ రూమ్ దొరకట్లా. ఇది ఇప్పుడు కాదు నాకైతే అది కట్ చేసాం కదా ఇంకా అప్పుడు దొరకాల్సింది. అంటే అప్పుడు కూడా ఎతికాను దొరికింది కదా. ఓకే అది వదిలేండి. డోర్ క్లోజ్ అవ్వట్లా. ఇట్స్ ఓకే. పదరా. ఓకే దొరికేసింది గైస్ టార్చర్ రూమ్. చూడండి మళ్ళీ పేరు టార్చర్ రూమ్. నిన్ను ఇందులో వేయాలి టార్చర్ కింద. ఓకే దీన్ని అయితే ఇడిపిద్దాం. ఇదేనది అది అయిపోయింది. అయినా పిచ్చి బాగుంది. తెలిసిపోయింది అనుకుంటా గైస్ మనం క్యాట్ని ఇడిపించిన విషయం. తెలిసిందిలే నా బొంగు. అయినా గైస్ అసలు ఇది పిచ్చి మోహన్ గైస్. ఆ పిచ్చి మోహన్ అంతే కీస్ ఎవడైనా దాచిపెట్టి ఉంటాడు కానీ ఇలా దాన్ని బంధించాడు ఎవడైనా పెడతాడా? అయినా అది ముసలి మోహన్ లేదేండి. అది ఎట్నో ఉరకలేదు. మనం అంటే కుర్రోళ్ళం ఎంతైనా ఉరుగుతాం. దాయే ముసలి మోహన్ నాన్న. అది కొండ వచ్చింది. ఏంది లేపు కొడతా ఏందో అనుకుంటున్నాం. పెద్ద సోతుంది గొడ్ల గోపకాళ్ళు వేసుకొని. అది కాదు మనమైతే ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అయితే అయిపోయింది. మామూలుగా ఉండదు మనతోటి. అసలు మనం మామూలు వాళ్ళం కాదు గైస్. దీన్ని అయితే చంపేద్దాం. తర్వాత మీరు కామెంట్ చేయండి దీనికి పార్ట్ 2 కావాలో వద్దో. మీరు పార్ట్ 2 కావాలి అంటే నేనైతే పెడతాను పార్ట్ 2. ఇంకా అలానే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా అలానే లైక్ చేసుకోండి గైస్. ఇంకా అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా ఇది గైస్ ఇవాళ వీడియో. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుసుకుంటాను. దిస్ ఈజ్ రేవంత్ ఫ్రమ్ రేవంత్ గేమింగ్ సైనింగ్ ఆఫ్.